అమ్మ చెప్పిన సీక్రెట్తో అరిసెలు ఎలా చేయాలో చూద్దామా? పాకాన్ని మాత్రం ఇక్కడ చూపిస్తున్న విధంగా రానివ్వండి. అలా కలిపేటప్పుడు ఒకేసారి పిండి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి. గట్టిగా పిండిని ఉంచకండి, కాస్త జారుగా ఉండేటట్టుగా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, రేషన్ బియ్యం వాడదాము అని అనుకుంటున్నారా? అయితే అస్సలు వద్దు. సాంబ మసూరి పాత బియ్యం వాడండి. చాలా మృదువుగా ఉంటాయి అరిసెలు. ఇలా జారుతుంది కదా, ఇంత లూజ్ అయింది కదా పిండి అనుకుంటున్నారా? అలానే ఉంచండి. మనం చేసే అప్పటికి కొద్దిగా గట్టి పడతాయి. గట్టి పడకపోతే అప్పుడు కొంచెం పిండి వేసుకుందరు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మీడియం సైజులో మీడియం హీట్ మీద నూనె ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి. మీడియం సైజులో అరిసెలు వేసుకోండి. ఇంకొకటి, ఇలా గట్టిగా ఒత్తకండి. ఇక్కడ మనం చూస్తున్నట్టు లైట్గా ఒత్తండి. అరిసెలు చాలా బాగుంటాయి. ఎంతో రుచికరమైన అరిసెలు మీ ముందు రెడీ. చాలా బాగుంటాయి.